అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింపుల్‌గా, ఆరోగ్యంగా ఉండే తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని పోపు వేపుకోవాలి. ఇలా పోపు ఏగుతుండగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని పోపుని ఏగనివ్వాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తోటకూర శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని ఈ పోపులో వేసుకోవాలి. వేసుకొని పోపుని ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని సరిపోయేంత సాల్టు, లైట్గా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది ఇలా లో ఫ్లేమ్లోనే ఏగనివ్వాలి తోటకూర. ఇలా తోటకూరలోంచి నీరు వస్తుంది. దీన్ని నీరు ఇంకే వరకు వేపుకోవాలి. ఇలా తోటకూరని డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా తోటకూర ఫ్రై అయ్యాక స్టవ్ కట్టేయాలి. అంతేనండి, తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.